మనిషిని అలా అంటే చంపేసిన తర్వాత ముక్కలుగా నరకడానికి ఆ టైంలో ఆ మనిషికి ఏముంటుందండి మనసులో మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఎలా చేయగలుగుతారు ఇది? అండ్ అంత ఈజీనా ముక్కలు ముక్కలుగా తీసేయడం మనిషిని? మనం జంతువును చంపితే దాన్ని ఎట్లా చేస్తాం కదా. ఇంకా అది దీనికి మనిషి కూడా ఒకసారి చంపాలనుకున్న తర్వాత శవము అయిపోయిన తర్వాత శవాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మాయం చేయటం కుదరదు, కొద్ది కష్టం. చిన్న చిన్న ముక్కలు తీస్తే ఏదో బ్యాగులో ఒక్కోసారి ఒక్కోటి తీసుకొని పోయి చేస్తారు. అవి మామూలుగా బాత్రూమ్లోకి పోయిన తర్వాత రంపం కానీ కత్తి ఉన్న పెద్ద కత్తి వాటితో నరికి ముక్కలు చేస్తారు. తర్వాత అదంతా కూడా శుభ్రం చేస్తారు వాటర్తో కడిగి. ఇంకా వీటిని ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి దాన్ని మళ్ళీ ఇంకొక వేరే సూట్ కేసులోనే ఇంకో దాంట్లో పెట్టి తీసుకెళ్ళి దూరంగా పారేస్తారు. అవి ఉంటుంది. అప్పుడు ఎవరికి ఆనవాళ్ళు దొరకదు అనేసి. మీకు పింకీ మర్డర్ కేసు గుర్తుంటే ఒకవేళ గర్భవతి ఆమె. సో భర్తే ఆమెని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మీరు చెప్పినట్టు ఇందాక బాత్రూంలోకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. గర్భవతి మళ్ళీ అదే గర్భవతి అంటే ఎందుకు, ఏ అనుమానం వచ్చి ఎందుకు చంపాడు, ఎవరి కోసం చంపాడు? అదే అదే ఇతను ఇంకొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్లో ఉన్నాడు. ఈయన దగ్గరకు వచ్చి ఉండడం ఇబ్బందికరంగా మారిన కారణంగా ఆమెను చంపేస్తాడు. అదే ఇక్కడ ఏదో కారణం ఉంటుంది. ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలా, వదిలించుకోవడానికి సరైన కారణం తెలీదు. ఎందుకంటే ఆమె ఫెయిత్ఫుల్గా ఉంది. సో అటువంటి వాళ్ళని వదిలించుకోవడానికి అప్పుడు కట్టుకున్న భార్యను కూడా ఇలా చంపేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆమెను ఇంకెలా వదిలించుకోవాలో తెలీదు. విడాకులకు పోదామంటే ఆమె మీద కేసు పెట్టడానికి లేదు. ఎందుకు అవసరం లేదు, నీ పెళ్ళి ఎందుకు అనేది సరైన కారణం చూపించాలి కోర్టులు. సో అది చూపించలేరు. అమ్మాయిని అడిగితే తన భర్తతోనే ఉండాలంటుంది. కానీ వీడికి ఏంటంటే ఇంకొక అమ్మాయి చాలా అట్రాక్టివ్గా దగ్గరికి అవుతా ఉంది. ఈ అమ్మాయి పెద్దలు కుదిర్చిన పెళ్ళి ఉండొచ్చు. సో పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ఏదో కాపురం చేస్తారు సొసైటీ కోసరం. ఇంకొక అమ్మాయి తన మనసుకు నచ్చిన అమ్మాయితో పరిచయం ఏర్పడినప్పుడు ఈమెను ఎట్లన్నా చేసి వదిలించుకోవాలనుకుంటారు. అట్లా చాలామంది అటు భార్య తనను పూర్తిగా నమ్మినాను ఇలా చంపుతూ ఉంటారు. సో ఇది ఒక మానసిక దౌర్బల్యం వీళ్ళు.